సిగ్గుండాలి నిజంగా. మహిళా కమిషన్ గారు ఎక్కడేమి జరిగినా నేను వాలిపోతాను, జగన్ అందరికీ కూడా అన్నయ్య, చిన్నపిల్లలకి మన మేనమామ. మరి నేను అదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, నీ చెల్లి మైనార్టీ చెల్లి చనిపోయిందయ్యా, నీ మైనార్టీ చెల్లితో పాటు మైనార్టీ మీ మేనలుడు మేనకోడలు కూడా చనిపోయింది ఈరోజు నువ్వు మేనమామ అయితే. అటువంటిది పోయి దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎంత నిజంగా నికృష్టమైన గవర్నమెంట్ అంటేనండి ఇది. నలుగురు ఒకే కుటుంబంలో పోలీసుల వేధింపు వల్ల ఆత్మహత్య జరిగిపోతే ముఖ్యమంత్రి బయటకు వచ్చి కనీసం సంతాపంగా కూడా ఒక్క మాట మాట్లాడకుండా డబ్బులతో దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి 25 లక్షల మొహాల మీద ఇసురుతున్నాడంటే వీళ్ళని ఏమనుకోవాలి? రీసెంట్గా గాజువాకలో కూడా ఒక అమ్మాయి పీకకు వస్తే 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేశారు. ఏమైందో కూడా తెలియదు. తర్వాత మహిళా కమిషన్ గారు మాట్లాడితే నేను ఎలా వచ్చేస్తాను. మహిళా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? జగన్మోహన్ రెడ్డి మా అందరికీ అన్న, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ అన్న, పిల్లలందరికీ మేనమామ. మరి అన్న స్పందించడే? మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు? ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందమ్మా. హోమ్ మినిస్టర్ గారు దీనికైనా స్పందించండి. ఇక్కడ కూడా జగన్ స్తోత్రమేనా? నాకు అర్థం కాదు. ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారా? సిగ్గుందా అసలు మాట మాట్లాడడానికి? ఒక్కొక్కరిది ఒక్కొక్కలా కొట్టుకుంటుంది. ఒకరిదేమో కాయరాజా కాయ అంటుంది ఒకరిది, ఇంకొకరిదేమో భూములు ఏమైపోతున్నాయని కొట్టుకుంటుంది ఒకరిది, ఇంకొకరేమో ఇసుక అని ఇంకొకరిది కొట్టుకుంటుంది. ఏం చెప్తాం? అందరిది ఒకలా కొట్టుకుంటే బాగున్నాం, ఇంకొకరిది కూడా కొట్టుకుంటుంది గుట్కా అని.